ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 119వ భాగం. ఈ పోటీలో ఎలాగైనా నేనే గెలవాలి. అరవింద్ అడుగడుగునా నన్ను చిన్న చూపు చూస్తూ నేనెందుకు పనికిరానని తేల్చి చెప్తున్నా కదా. ఏదో ఒక రోజున యువర్ సో టాలెంటెడ్ అని నీ నోటితో తొందరలోనే అనిపిస్తాను అనుకుంటూ షవర్ ఆన్ చేసి డ్రెస్ రిమూవ్ చేయడానికి టీషర్ట్ని చెస్ట్ వరకు పైకి జరిపింది. కాస్త ఎవరో తనని చాటుగా గుచ్చి చూస్తున్నారని అనిపిస్తుంటే క్షణంలో షర్ట్ కిందకి దించేసి ట్యాప్ ఆఫ్ చేసి హ్యాంగర్ మీదున్న టవల్ తీసుకుని గుండెల మీద కప్పుకొని బెదిరే కళ్ళతో చుట్టూ చూసి ఫాస్ట్గా బయటకొచ్చింది. నలువైపులా తన కళ్ళను తిప్పి చూసిన నేత్రకి ఇందాక ఇక్కడుంది విక్రమ్ కదా అనుకుంటూ ఫాస్ట్గా రూమ్ బయటకు వచ్చి అటూ ఇటూ చూసి మొత్తం చూడగానే అక్కడెవ్వరూ లేకపోవడంతో ఇక్కడెవరూ లేరు, అనవసరంగా నేనే ఏదైనా ఊహించుకుంటూ భ్రమపడినట్టున్నాను అనుకుని రిలాక్స్ అవుతూ ఈసారి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని స్నానానికి వెళ్ళింది. ఎప్పుడైతే తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకుందో అప్పుడే పిల్లర్ చాటు నుండి బయటకొచ్చిన విక్రమ్, అమ్మయ్యా కాస్తలో తప్పించుకున్నాను, లేదంటే ఓ గాడ్, అయినా నేనంత సైలెంట్గా ఉన్న ఈ పిల్లకి డౌట్ ఎందుకు వచ్చింది. సడన్గా వాటర్ సౌండ్ ఆగడంతో డౌట్ వచ్చింది, కానీ లేదంటే అడ్డంగా ఇరుక్కునేవాణ్ణి అని రిలాక్స్ అయ్యాడు. కానీ ఇంతలోనే ఒక్కసారిగా విక్రమ్ మెడని పట్టుకుని పక్క రూంలోకి లాక్కెళ్ళాడు ప్రకాష్. డాడ్, ఏంటిది, ఏం చేస్తున్నారు, వదలండి, నొప్పిగా ఉంది అంటున్నా అతని మెడ పట్టుకుని ఈడ్చికెళ్ళినట్టు వెళ్ళి రూమ్లో పడేసి డోర్ క్లోజ్ చేసి, ఇడియట్, నీకు అసలు బుద్ధుందా, ఏమైంది డాడ్, ఏమైందా, ఆ పిల్ల మనకి బంగారు పిచ్చిక లాంటిది, అరవింద్ గాడిని దెబ్బ కొట్టాలన్నా వాడికి నామరూపాలు లేకుండా చేయాలన్నా ఈ పిల్లే మనకి ఆయుధం. నీ అమ్మాయిల పిచ్చి గురించి ఆ పిల్లకి తెలిసిందంటే మొదటికే మోసం వస్తుంది. అబ్బా, ఇప్పుడేమైందని ఇంత క్లాస్ పీకుతున్నావు డాడ్, నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకున్నావా. ఏం చేశాను, ఏదో చూద్దాం అనుకున్నాను, అక్కడేమైనా కనిపిస్తేగా. ఇంతలోనే దానికి డౌట్ రావడంతో తనకు కనిపించకుండా దాక్కున్నాను, అంతే కదా. అంతే ఏంట్రా అంతే, ఈ విషయం దానికి కాదు, మీ అమ్మకు తెలిసిందంటే నిన్ను నిలువులా పాతేస్తుంది. తెలిసినప్పుడు కదా, అదంతా నేను చూసుకుంటాను, కానీ ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని వాసన చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు డాడీ. తప్పదురా, ఆత్రం ఆపుకోకపోతే దానికున్న బలమైన ముళ్ళు మన చేతులకి గుచ్చుకుపోతాయి. కాబట్టి తెలివిగా దాన్ని తెంపాలి. అంతవరకు వెయిట్ చేయి. దీని ద్వారా ముందు అరవింద్ గాడిని దెబ్బ కొట్టాక ఇక నిన్ను ఆపను, నీ ఇష్టం. అంతవరకు ఇలాంటి కకృతి పనులు చేశావంటే నా చేతిలో చస్తావు అనడంతో సర్లే వెయిట్ చేస్తా అంటూ విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ని తీక్షణంగా చూస్తున్న నేత్రని చూసి, ఏమైంది నేత్ర, అలా చూస్తున్నావేంటి. ఏం లేదు, ఇందాక నువ్వెక్కడున్నావు. ఏంటి, అదే ఇందాక నేను రెడీ అయి వచ్చేలోపు ఏదైనా డిజైన్ గురించి ఆలోచించావేమోనని. లేదు నేత్ర, బాగా హెడేక్ అనిపిస్తే మమ్మీని అడిగి స్ట్రాంగ్గా కాఫీ తెప్పించుకుని తాగి కూర్చున్నా, ఇంతలో నువ్వు వచ్చావు. ఎందుకలా అడిగావు. ఏం లేదులే. అవును, నువ్వేంటి 10 మినిట్స్లో వస్తానని హాఫ్ అన్ అవర్ చేశావు, హెల్త్ ఏమైనా బాగాలేదా అని క్యాజువల్గా అడిగినట్టే అడుగుతుంటే, అదేం లేదులే, నైట్ సరిగా నిద్రలేదు కదా, అందుకే ఓ 10 మినిట్స్ పడుకున్నాను అని ముఖభావంగా చెప్పి, నేనే అనవసరంగా విక్రమ్ని అనుమానిస్తున్నానేమో, ఇన్ని రోజులుగా చూస్తున్నాను, తనేంటో నాకు తెలీదా, నేనే అపోహపడుంటాననుకుని లైట్ తీసుకుని వదిలేసింది. నేత్ర వైపు సైడ్ స్మైల్తో చూసి, రే విక్కీ, డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేసావురా, యువర్ జీనియస్ అనుకుంటూ తనని తనే మెచ్చుకున్నాడు విక్రమ్. విక్రమ్, ఇక్కడ కారాపు అనడంతో సడన్ బ్రేక్తో కార్ ఆపాడు. చుట్టూ చూస్తూ, ఏమైంది నేత్ర, ఇక్కడ కార్ ఆపమన్నావేంటి. బాగా ఆకలేస్తుంది విక్కీ, ఇక్కడ టిఫిన్ చేసి వెళ్దాం. రోడ్ సైడ్ ఉన్న టిఫిన్ బండిని చూసి, చిచి, ఇక్కడేం అక్కర్లేదు, ఇలాంటి ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా చేస్తారు, నేను చాలాసార్లు తిన్నాను. మన క్యాంటీన్లో హైజీన్ ఉంటుందేమో కానీ టేస్ట్ బాగోదు, కావాలంటే నువ్వు కారులో కూర్చో, నేను తినేసి వస్తానంటూ కారు దిగి వెళ్తుంటే, నేను వస్తానాగు అంటూ తను కూడా కారు దిగాడు విక్రమ్. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుని టేస్ట్ చేసి, సూపర్గా ఉంది అంటూ ఎంజాయ్ చేస్తూ తింటుంది నేత్ర. తనని చూస్తున్న విక్రమ్, నిజంగా అంత బాగుందా నేత్ర, బాగుందో లేదో నువ్వే చూడు అనడంతో ఒక పీస్ నోట్లో పెట్టుకొని, నిజంగానే చాలా బాగుంది అంటూ తను కూడా ఇంకో ప్లేట్ తీసుకున్నాడు.
రోడ్డు పక్కన చేసే వాళ్ళంతా హైసీన్గా చెయ్యరని కాదు విక్రమ్. కాకపోతే నీలాంటి డబ్బున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తే చేదరించుకుంటారు. కానీ ఒకసారి వీళ్ళ దగ్గర టేస్ట్ చేస్తే 5 స్టార్ హోటల్ ఫుడ్ కూడా వేస్ట్ అనిపిస్తుంది అని నవ్వుతూ మాట్లాడుతుంటే, మేబీ యువర్ రైట్ నేత్రా, టేస్ట్ అదిరిపోయింది. ఇక నుండి నేను కూడా ఏమైనా కావాలంటే ఇలా రోడ్ సైడ్నే తింటాను అంటుంటే విక్రమ్ తల మీద మొట్టి, నేను చెప్పేది జస్ట్ బ్రేక్ఫాస్ట్ గురించి, అంతేకాని జంక్ ఫుడ్ గురించి కాదు. అలా తింటే హెల్త్ పాడై హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని నవ్వుతుంది నేత్ర. ఇలా కొట్టావంటే దెబ్బ గట్టిగా తగిలింది అంటున్న తన ఎక్స్ప్రెషన్స్కి గట్టిగా నవ్వేసిన నేత్ర ఎదురుగా చూసేసరికి వాళ్ళని కోపంగా చూస్తూ నిలబడ్డ ప్రభాకర్ కనబడటంతో సైలెంట్గా తలంచుకుంది. ఆయన్ని చూసిన విక్రమ్, హలో అంకుల్, ఎలా ఉన్నారు అని నవ్వుతుంటే కోపంగా నేత్ర ఎదురుగా నిలబడి, పర్వాలేదు, మొగుడిని వదిలేసి వచ్చి పరాయివాడి దగ్గర చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కదా అనగానే గట్టిగా నాన్న అంటూ అరిచేసింది నేత్ర. ఛీ, నన్ను అలా పిలవకు. నీలాంటిది నా కూతురైనందుకు ఒకప్పుడు ఎంత గర్వపడ్డాను, ఇప్పుడంత సిగ్గుపడుతున్నాను. పొరపాటున కూడా నీ తండ్రి ఎవ్వరు అంటే నా పేరు చెప్పకు. నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. ఎందుకు నన్ను అలా మాట్లాడతారు? నేనసలు నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో సాధించాలి అనుకుంటూ బంగారం లాంటి జీవితాన్ని కాలదన్నుకున్నావు. ఎప్పటికైనా నీ జీవితం బాగుపడకపోతుందా అనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను మరొకరితో ఇంత సంతోషంగా చూసిన తర్వాత నీలాంటి దానికోసం అరవింద్ జీవితాన్ని నాశనం చేయాలనిపించట్లేదు. అంతలా నేనేం చేశాను నాన్న ఇలా మాట్లాడుతున్నారు? మేమిద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టా? ఏమో, ఎవరికి తెలుసు. ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వీళ్ళ ఇంట్లో మాత్రమే ఉంటున్నావా, లేదంటే వీళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటున్నావా అనగానే గట్టిగా అరిచి, మీ దృష్టిలో నేను చచ్చిపోయాను. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనేంటో నాకు తెలుసు. మరొకరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే కన్నీళ్లతో ఇంటికొచ్చిన నాకు స్థానం లేదని చెప్పారో ఆ రోజే తండ్రిగా నా మనసులో మీ స్థానం ఎప్పుడో చెదిరిపోయింది. అలాంటప్పుడు నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అంటుంటే, ఎంతలా దిగజారిపోయావే, ఇక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి, ఛీ అంటూ అసహ్యించుకుంటూ అక్కడి నుండి ప్రభాకర్ వెళ్ళిపోతే కన్నీళ్లతో నేత్ర కారెక్కగానే, బాధపడకు నేత్ర, నువ్వేంటో తెలుసుకున్న రోజున ఆయనే నిన్ను క్షమాపణ కడుగుతారు అంటూ బాధ నటిస్తూ కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్.